సింధుర ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి ఎటు చూసినా 20 కిలోమీటర్ల మేర గులాబీమయమైపోయింది. గులాబీ సభకు తరలివచ్చినటువంటి వాహనాలతో రద్దీ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం సభకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వరంగల్ ఖమ్మం రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇది ఆర్టీఏ చౌరస్తా, ఆర్టీఏ చెక్పోస్ట్ చౌరస్తా అంటారట. నాయుడుపేట బంక్ ఏరియాకి సంబంధించినటువంటి రింగులో మనం ఉన్నాం. ఇక్కడ దాదాపు ఒక 15 కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇదే దిశగా వెల్కతుర్తి సభకు తరలి వెళ్తున్నాయి. వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ రోడ్డుకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అశ్వరావుపేట నుంచి మొదలు పెడితే అశ్వరావుపేట, సత్తుపల్లి, వైరా, మదిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలతో పాటు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కోదాడ, సూర్యాపేట, అట్లాగే తుంగతుర్తి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ జనం కూడా ఇదే రూట్లో వచ్చినటువంటి పరిస్థితి. దీంతో పాటే మహబాద్కి సంబంధించినటువంటి జనం కూడా కొంతమంది ఇదే రూట్లో వచ్చారంటే మహబాద్ సంబంధించినటువంటి మండలాలకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ మార్గం నుంచి వచ్చింది. ఇప్పుడు నా వెనక ఉన్నటువంటి మార్గం నుంచి చూస్తే కనుక ఇది ఇక్కడ నుంచి భద్రాచలం, పినపాక, ములుగు, వెంకటాపురం నుంచి మొదలు పెడితే పరకాల, దాంతోపాటు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రాంతం నుంచి, నర్సంపేటకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ప్రాంతం నుంచి తరలి వస్తున్నారు. వెలకతుర్తి సభకు వెళ్లేందుకు వస్తున్నటువంటి వాహనాల రద్దీ చూస్తే కనుక ఏ బండి అందుబాటులో ఉంటే ఆ బండిని తీసుకొని వచ్చారు. సొంత వాహనాల్లో చాలామంది కదులుతున్నారు. అట్లాగే మిగతా బొలెరోలు కావచ్చు, బస్సులు కావచ్చు, టాటా మ్యాజిక్లు కావచ్చు, ఏది అందుబాటులో ఉంటే ఆ వాహనాన్ని తీసుకొని కేసీఆర్ సభకు బయలుదేరాలనేటువంటి ఒక ఉత్సాహంతో, ఒక లక్ష్యంతో కార్యకర్తలు కదిలినట్టు కనపడుతూ ఉంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరగకుండా కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందంతగా ట్రాఫిక్ ముందు కదిలేలాగా చూసుకున్నారు. భోజనం తెచ్చుకున్నారు తమతో పాటు, మంచినీళ్ళు తెచ్చుకున్నారు తమతో పాటు. అందంగా ముస్తాబు చేసుకున్నటువంటి వాహనంలో ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ కేసీఆర్ సభకు విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కదిలారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లా మొత్తం కూడా ఇప్పుడు గులాబీమయమైపోయింది. ఏ రోడ్డు చూసినా, ఏ రహదారి చూసినా ఇవాళ కేసీఆర్ సభ గురించి చర్చ జరుగుతుంది. ఖమ్మం నుంచి నేను వరంగల్ వరకు దాదాపు 125 కిలోమీటర్ల మేర ఈ మొత్తం కాన్వాయ్ని ఫాలో చేస్తూ వచ్చాను. ఎక్కడ చూసినా జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదం దద్దరిల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా పెద్ద ఎత్తున బండ్లు సభ వైపు తరలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, యావత్ తెలుగు ప్రజలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, లండన్, అమెరికా లాంటి ప్రాంతాలలో కూడా కేసీఆర్ సభ మీద చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున కేసీఆర్ పెట్టినటువంటి సభ వెనుక ఉన్నటువంటి లక్ష్యాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. 16-17 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివక్ష కావచ్చు, ప్రజాపాలన పేరుతో చేస్తున్నటువంటి ప్రజా కంటక విధానాలు కావచ్చు, అన్నిటి మీద ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని ప్రత్యర్థులు కూడా చెప్పడం ఈ సభ మొత్తానికి హైలైట్గా చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ సభ పెడితేనే అది చాలా పెద్ద స్థాయిలో సక్సెస్ అవుతుంది, చాలా పెద్ద ఎత్తున ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు కూడా ఇవాళ కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చెప్పి ముందస్తుగా చెప్పడం అనేది ఈ కేసీఆర్ సభకు హైలైట్గా చెప్పొచ్చు. దీంతో పాటు చాలా సందర్భాలలో కూడా చాలా ప్రాంతాలలో సభకు తరలుతున్నటువంటి ప్రైవేటు బస్సులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళ అనుచరులు ఫోన్లు చేసి అధికారులను బెదిరించడం, బస్సులు ఇవ్వద్దంటూ స్కూలుకు సంబంధించినటువంటి యాజమాన్యాలను బెదిరించడం, ప్రైవేటు యాజమాన్యాలను బెదిరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు అదరలేదు, బెదరలేదు. కొద్ది వాహనాలను మాత్రం ఆపగలిగారు తప్ప కార్యకర్తల లక్ష్యం ముందు, కార్యకర్తల యొక్క ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ముందు అధికారుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా తుత్తునీళ్ళు అయిపోయిన చెప్పుకోవచ్చు. ఏ బస్సు అందుబాటులో ఉంటే బస్సు, కారు అందుబాటులో ఉంటే కారు, ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని ఇది సభకు తరలినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఇంకా వాహనాలన్నీ కూడా ఎలకతుర్తి సభ వైపు వెళ్తున్నాయి. మనకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటంటే ఎలకతుర్తికి వెళ్ళేటువంటి రహదారులన్నీ ఇప్పటికే గులాబీమయం అవడంతో పాటు 4 వరుసలుగా వాహనాలు రద్దీతో పాటు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్తున్నారు. ముందుకు ఇప్పటికే సభా ప్రాంగణానికి లక్షల మంది చేరుకున్నారు. ఇంకా ఏ సభా ప్రాంగణంలో ఎంతమంది అయితే జనం ఉన్నారో అంతకు 2 రెట్ల పైన జనం వరంగల్ పరిసర ప్రాంతాలలో, ఇటు ఖమ్మం నుంచి కావచ్చు, అటు ములుగు వెంకటాపురం నుంచి కావచ్చు, ఇటు నెక్కొండ, మహబాద్ నుంచి కావచ్చు, సూర్యాపేట, తుంగతుర్తి, ఇక్కడ నుంచి వచ్చినటువంటి జనమంతా కూడా ఇంకా బయటనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే ఒక సభలో ఉన్నటువంటి సంఖ్య కంటే 2 సంఖ్యలు, 2 సంఖ్య కూడా బయటనే ఉన్నారంటే ఎంత పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ కనీ విని ఎరుగని రీతిలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి ఉన్నటువంటి దృష్ట్యా చాలా పెద్ద ఎత్తున మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. కార్యకర్తలను మాత్రమే ముందుకు కదలమన్నారు. పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను కూడా ఇచ్చింది. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు,
మహిళలు, ముసలివాళ్ళు, వృద్ధులు కూడా ఎవరు ఈ సభకు రావద్దు అని చెప్పారు. ఎందుకంటే అనారోగ్యం పాలు అయితే ఇబ్బంది పడతాం కాబట్టి రావద్దు అని చెప్పారనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని గైడ్లైన్స్ ఇచ్చి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని రూట్ వైజ్గా జోన్ల వారిగా అన్ని రోడ్ల మారిగా విభజించి తీసుకొని ముందుకు సభ వైపు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి జన సందోహంతో ఇప్పటికే ఎలకతుర్తి సభా ప్రాంగణం గులాబీమయమైపోయింది. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని చౌరస్తాల్లో కూడా వస్తున్నటువంటి వాహనాలతో నిండిపోయినటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. మరి కాసేపట్లో కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఈ సభను ఉద్దేశించి 25 ఏళ్లలో పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, పోరాటాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఒక పోరాటం ఒక ఎత్తు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు జరిపినటువంటి అభివృద్ధి సంకల్పం ఒకవైపు, ఈ 17 నెలలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి వ్యతిరేక విధానాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా కేసీఆర్ ప్రసంగంలో క్రోడీకరించబోతున్నారు. 14 ఏళ్ళు ఎట్లా కొట్లాడాము, ఎట్లా తెలంగాణ కోసం తెగించి ఏ రకంగా ముందుకెళ్ళాము, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలను ఎట్లా ఒప్పించి, అట్లాగే కాంగ్రెస్ లాంటి ఒక మొండి పార్టీని ఒప్పించి తెలంగాణ ఎట్లా సాధించామనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజానికం అంతా చూసింది. మళ్ళీ 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి చేపట్టినటువంటి నీళ్లు సాధించిన విధానం కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దేశంలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. 17 నెలలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, సారే రావాలి, కారే కావాలి అనేటువంటి నినాదం ఆల్రెడీ తెలంగాణ పల్లెల్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే ఈ సభ ఇంత పెద్ద సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ అడ్డుకునేటువంటి ఏర్పాటు చేసిన అధికారులు ప్రయత్నం చేసినప్పుడు కూడా అవేవి నిలబడలేదు. అవన్నీ కూడా తుత్తునిలైపోయినని చెప్పుకోవచ్చు. కేసీఆర్ సభ భారీ విజయం దిశగా కొనసాగుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి అవుట్పుట్స్ చూస్తే కనుక ఇంకా పెద్ద ఎత్తున జనమంతా కూడా సభా పరిసర ప్రాంతాల్లో 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మరొక అరగంట 30 గంట లోపట్లోనే ఈ సభా ప్రాంగణం అంతా కూడా దాదాపు లక్షల మందితో నిండిపోతుంది. ఇది అనేటువంటిది మనకున్నటువంటి రిపోర్ట్. మొత్తంగా అన్ని వైపుల నుంచి కూడా ఎలకతుర్తి సభకు సంబంధించినటువంటి 3 ప్రధానమైన రహదారులను కూడా జనంతో దిగ్బంధం జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. కాసేపట్లో కేసీఆర్ సభా వేదికకు చేరుకోబోతున్నారు. ఆయన ప్రసంగం కోసం లక్షల మంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చందురా.